తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ కమిషనర్ మరియు గౌరవ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు ఫెర్టిలిటీ కేంద్రాల స్పెషల్ డ్రైవ్ టీం తనిఖీలలో శ్రీలత మెటర్నిటీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో అధికారికంగా రిజిస్టర్డ్ కానీ మొబైల్ అల్ట్రాసౌండ్ మిషన్ కనుగొని రెవెన్యూ పోలీస్ శాఖ ఏఎస్ఐతో కూడిన స్పెషల్ డ్రైవ్ తనిఖీ బృందం శ్రీలత మెటర్నిటీ నర్సింగ్ హోమ్కి నోటీస్ ఇచ్చి మొబైల్ అల్ట్రాసౌండ్ మిషన్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో స్కానింగ్ కొరకు వచ్చే పేషెంట్ల వివరాలతో కూడిన ఫారం పూర్తి చేసి ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్లో అప్డేట్ చేస్తున్నటువంటి విధానాన్ని అవుట్ పేషెంట్ రిజిస్టర్ PCNDT జిల్లా అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అందులో పనిచేస్తున్న డాక్టర్ క్వాలిఫికేషన్ వెరిఫికేషన్ మరియు గర్భస్థ లింగ నిర్ణయాలు, స్త్రీ పురుష లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, ప్రోత్సహించిన వారికి జైలు శిక్ష 10,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది అని తెలిపారు. ప్రతి నెల జరిగే స్కానింగ్ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి పంపిస్తున్న తీరు, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని చెప్పకూడదనే బోర్డులు స్కానింగ్ కేంద్రాల్లో ప్రదర్శించడం తనిఖీ జరుగుతుంది అని తెలిపారు.